ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 24. శ్రీ సాయిబాబా సూక్తులు. ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి వెంట వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది. కనుక అవి భగవంతుని వాక్యాలే. ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది. కారణము అది వారి అనుభవము. వారు ఆ రీతిగా సాధన చేసి పూర్ణులయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలరు. రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణము. అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి. అందుకే సద్గురువుని ఆశ్రయిస్తే శాస్త్రసట్కం అక్కర్లేదన్నారు సాయి. అంతేకాదు, పరబ్రహ్మ స్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు. వాటిని విని శ్రవణం చేసి బాగా ఆలోచించి జీవించాలి. అదే ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పేది. అనేక సందర్భాలలో వేర్వేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది. కనుక వాటిని వేరువేరు సూక్తులుగా కాక వరుసలో కూర్చుకొని చూస్తే కానీ వాటికి సరైన అర్థం బోధపడదు. అర్జంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నా పైన పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపైన నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమైన మార్గంలో గమ్యం చేరుస్తాడు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. అలా చేస్తే నువ్వు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. నేనెందరినో కాపాడటానికి వేల క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహము ఎవరికీ సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. బాబాని ఎలా ధ్యానించాలి? నేను భగవంతుని బానిసను, భగవంతుడే యజమాని. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం వచ్చింది. నేనే దైవము, నేనే షిరిడీలోనూ ఎల్లడలా ఉన్నాను. సర్వజగత్తు నాలోనే ఉంది. నువ్వు చూసేదంతా కలిసి నేను సాయి షిరిడీలో ఉన్నారనుకునేవారు నన్ను అసలు చూడనట్లే. అన్నీ నావే, నేనే అన్నీ, అందరికీ ఇచ్చేది. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. నేనందరినీ సమానంగానే చూస్తాను. నాకెవ్వరి మీద కోపం రాదు. తల్లికి ఎప్పుడైనా బిడ్డపైన నిజంగా కోపం వస్తుందా? సముద్రం ఎప్పుడైనా నదులను తిప్పివేస్తుందా? జగత్తు సంసారము, ఈ ప్రపంచము చాలా వింతైనది. అందరూ నా ప్రజలే. నేను అందరినీ సమానంగానే చూస్తాను. ఈ ప్రపంచము మన మధ్య నేను నువ్వు అనే భేదమనే అడ్డుగోడ నిలుపుతుంది. అందుకే 10 మంది ఒక చోట చేరితే ఒక గొడవ జరుగుతుంది. వారిలో కొందరు దొంగలవుతారు. వారికి నేను చేయగలిగినది ఏమున్నది? రేపొక నాటికి చావబోయేవారు కూడా ఇతరులను చంపటానికి వెనుకాడరు, పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు. తరించే మార్గము, నువ్వు ఈ భేదమనే గోడను కూలదొయ్యి. ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే. ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారి ఇహపరాల గురించి భయపడాల్సిన పని లేదు. నా భక్తుల ఇంట్లో అన్నవస్త్రాలకు లేమి ఉండదు. నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను? కానీ మీరు తల్లికి తగిన బిడ్డలు కండి. పుణ్యము జ్ఞానము అనే మీ భాండాగారాలు నింపుకోండి. నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను. నా వాళ్లను ఎప్పటికీ దూరం కానివ్వను. నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ పతనం కానివ్వను. నా పైన నీకు విశ్వాసం ఉంటే సత్యాన్నే అంటిపెట్టుకో. నీ చెంత ఉండి కాపాడతాను. ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చు. నా పైన విశ్వాసం ఉంచు. ఓరిమితో ఉండు. నీవెక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను.